వెల్కమ్ బ్యాక్. జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్కు పార్టీకి దూరంగా ఉంటున్నారా? నాదెండ్ల మనోహర్ను అధిష్టానం పక్కన పెట్టిందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పవన్తో కనిపించకపోవడంతో మనోహర్ అంశంపై చర్చనీయాంశమవుతుంది. మనోహర్ పవన్తోనే కాదు జనసేన కార్యాలయంలో కూడా కనిపించడం లేదు. కొంతమంది నాయకుల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు పార్టీ అధినేత చెవిన పడడంతో మనోహర్ను పక్కన పెట్టారని సమాచారం నడుస్తోంది. మనోహర్ గత కొంతకాలంగా మంగళగిరి జనసేన కార్యాలయం ముఖ్య నేతల సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జనసేన కార్యాలయంలో కాకుండా మంగళగిరి కార్యాలయంలో ఉండగా విజయవాడలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆయన. జనసేన కేంద్ర కార్యాలయానికి రావద్దని రుక్మిణి కోట వార్నింగ్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్తో పాటు జనసేన కార్యాలయం కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు లండన్ రిటర్న్ రుక్మిణి కోట. రుక్మిణికి మనోహర్ల మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రుక్మిణి కోటకు బీజేపీ పునాదులున్నాయి. మనోహర్ ఉంటే టీడీపీ జనసేన పొత్తు మరింత బలపడుతుందని ఆమె దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ జనసేన పొత్తు వికటించే అవకాశం ఉంటుందని ఆమె ఆలోచన అని చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తు వికటించే అవకాశం ఉన్నట్లు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. అంతేకాక పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పొత్తు చిత్తు అవుతుందా అనిపిస్తుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారాయి ఏపీ రాజకీయాలు.